దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానీయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఇక ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక్కడ శిష్యులకి ప్రత్యక్షమైంది. ఇది ఎన్నోసారట ఏమండి? మొదటి వచనంలో, అటు తరువాత యేసు తిబెరియా సముద్రమున మరలా తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన ఇక్కడ ఇది మరొకసారి మాట. అప్పటికే చాలాసార్లు ప్రభువు తను తాను శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నారు. తిరిగి లేచిన తర్వాత అనేక పర్యాయాలు శిష్యులతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ మరలా ఇక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు. శిష్యులు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 7 ఉన్నారు. 7 ఉన్నారు ఇక్కడ. ఈ 7 కూడా ఇక్కడ పేర్లు రాశాడు. సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయలోని కానా ఊరివాడగు నతానీయేలు, జెబెదయి కుమారులు ఇద్దరాళ్ళు, వాళ్ళిద్దరు. మొత్తం ఎంతమంది వీళ్ళు? 7. ఈ 7 ఏం చేస్తున్నారంటే సముద్ర తీరమున ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళండి. వీళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు పొలాల్లో ఉంటారు కదా. చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ సముద్రం తీరన, లేదా కాలువ ఉంటే కాలువ గొట్లు అంటూ ఉంటారు కదా. ఈ శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా జాలర్లు. వీళ్ళు జాలర్లు గనుక వీళ్ళు సముద్ర తీరాన కూర్చున్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ దగ్గర యేసు ప్రభు లేరు. అప్పటికే యేసు ప్రభు ఏమయ్యారు? చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి లేచారు. ప్రభు బ్రతుకున్నప్పుడు ఏం చేసేవారంటే, ప్రతి దినము వారు ప్రభువుతో తిరుగుతూ ఉండేవారు. గ్రామాలకు వెళ్ళేవారు. ప్రభు ఎక్కడ వాక్యం చెప్తే వీళ్ళు అక్కడ వాక్యాలు వింటూ ఉండేవారు. అక్కడ ఎవరైనా భోజనం పెడితే ప్రభుతో పాటు వీళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు చేస్తూ ఉండేవారు. తినడానికి లోటు లేదు, వాళ్ళ ప్రయాణాలకు లోటు లేదు. వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతుంది వారి జీవితం అంతా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సిలువ వేశారో, ఇక వీళ్ళు ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు ఎలాగ తప్పిపోయాడు, ఇస్కరియోతు యోధ. ఈ మిగిలిన వారు ఏమైపోయారంటే చల్లా చెదురు కింద అయిపోయారు. చల్లా చెదురు అయిపోయారు. ఇక్కడ 7 మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటుంటే అప్పుడు ఏం జరిగిందంటే, పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అరే బాబు, యేసు ప్రభు చూస్తే లేరు, ఆయన చనిపోయారు, ఇక నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను. వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. కనుక ప్రతిరోజు ఏం కావాలి? భోజనం కావాలి కదా. భోజనం కావాలంటే ఏం చేయాలి? ఏదో పని చేసుకోవాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి. కనుక పేతురు ఏమన్నాడంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను. అసలు వాస్తవంగా వీళ్ళు యేసు ప్రభువుని ఎందుకు వెంబడించారు? ఎప్పటిదాకా యేసు ప్రభు ఎంతకాలం బ్రతికారు? 33 సంవత్సరాలు జీవించారు. ఎంతకాలం సేవ చేశారు? 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సంవత్సరాల పాటు వీళ్ళు ఏ పనికి వెళ్లకుండా
ఏ పని చెయ్యకుండా ఎవరితో ఉన్నారు వీళ్ళు? యేసు ప్రభుతో ఉన్నారు. అసలు వీళ్ళు వలలు ఎందుకు విడిచిపెట్టారు? సముద్రాన్ని ఎందుకు విడిచిపెట్టారు? వీళ్ళు చేతి పనిని ఎందుకు మానేశారు? ఎందుకు వీళ్ళు వలలు విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది? యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్తాడు, చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ ఆను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన చూడండి, యేసు ప్రభు వాళ్ళని చూసి అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు శిష్యుల్ని చూచినప్పుడు వీళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, వీళ్ళు జాలర్లు చేపలు పట్టుకుంటున్నారు. అయితే ఆ మార్గం వెంబడి వెళ్ళిపోతున్న యేసు ప్రభు వీళ్ళని చూశాడు. చూసి అన్నాడు, మీరు నా వెంబడి రండి, మీరు నాతో వచ్చేసేయండి, మీరు నన్ను వెంబడించండి అని యేసు ప్రభు వీళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రభు వెనకాల వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ వచనంలో చూస్తే ఏం చేసి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శిష్యులు యేసు ప్రభు పిలిచినప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరి, చేపలు పట్టే జాలరి కాదు నువ్వు. పేతురుతోనూ అక్కడున్న శిష్యులతో చెప్పాడైనా, ఇక నువ్వు చేపలు పట్టుకోవలసిన పని లేదు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, నువ్వు నన్ను వెంబడించని శిష్యులతో ప్రభు చెప్పారు. ప్రభువా, చేపలు పట్టుకోవడమే మాకు బాగుంది, మనుషులు పట్టుకోవడం ఏంటి, ఈ వృత్తి మానేయడం ఏంటి అన్నారా వాళ్ళు? అనలేదు. వెంటనే తమ వలలు విడిచిపెట్టి, తమ దోణిలు విడిచిపెట్టి, తమ తల్లిదండ్రులు విడిచిపెట్టి యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రభుతో పడుకున్నారు, ప్రభుతో ప్రార్థన చేశారు, ప్రభుతో పాటే తిన్నారు, ప్రభు పడుకున్న కాడ పడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శిష్యులందరూ యేసుని వెంబడించారు. వాళ్ళు యేసుని వెంబడించారు, సమస్తాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు చాలా దోణులు ఉన్నాయంటే వాళ్ళకి. దోణులు అంటే ఏంటి? దోణి అంటే పడవ. ఎంత ఖరీదంటారో, వలలు ఎంత ఖరీదంటారో, రోజుకి ఎంత సంపాదిస్తారంటారో. ఆ సంపాదన విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టారు. వాళ్ళు సమయమంతా, రోజంతా, ఉదయము సాయంకాలము రాత్రి లేదు, 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే ఉన్నారు. హల్లెలూయా. అంతగా వీళ్ళు ప్రభువుని వెంబడించిన వారు, అంతగా ప్రభువుతో ఉన్నవారు. ప్రభు పెట్టిందే తిన్నారు, పెట్టకపోతే మౌనంగా మెదలకుండా ఉన్నారు. ఇంతగా ప్రభువుని వెంబడించిన ఈ శిష్యులు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క మనసంతా మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళ బుద్ధి మారిపోయింది, వీళ్ళ ఆలోచనలు మారిపోయినాయి, వీరి తలంపులు మారిపోయినాయి. ఇప్పుడు అంటున్నారు, మేము చేపలు పడతాకి వెళ్ళిపోతాం. మర్చిపోయి ఉంటాం, 3 ఏళ్ళైంది చేపలు పట్టి. నువ్వు వలేసి 3 సంవత్సరాలు అయింది, చెయ్యి తిరిగిద్దంటావా వల ఎత్తాకే? అంతా మర్చిపోయాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ప్రభువు లేడు, ప్రభు చనిపోయారు కనుక పేతురు యొక్క హృదయము పరిపరి విధాలుగా వెళ్ళిపోతా ఉంది. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు అండి మన పరిస్థితులు బాగుంటే చాలా బాగుంటుంది కదా. కడుపు నిండా, నోటి నిండా చక్కగా 5 ఏళ్ళు
మంచి లావాటి ముద్ద తీసుకుని అలా పెట్టుకుంటుంటే చాలా బాగుంటూ ఉంటుంది. సుఖంగా ఉంటూ ఏ వ్యాధులు, ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటే ఏమంటాం? శిష్యులు ప్రభు ఉన్నంత కాలము వాళ్ళకి వల గుర్తు రాలేదు, పడవలు గుర్తు రాలేదు, బ్రతుకు తెరువు గుర్తుకు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదు చెప్పాలి నాకు? జరుగుబాటు జరుగుతుంది. హల్లెలూయా. సాగుబాటు జరుగుతుంది. జీవితం ఎదరికి వెళ్ళిపోతా ఉంది. చాలు అనుకున్నారు, మంచిదే, ధను స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడేమైంది? యేసు ప్రభు వారు చనిపోయారు. ఏమైంది చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు వీరితో పాటు సంచారం చేయట్లేదు. అంటే యేసు వాళ్ళతో ప్రత్యక్షంగా లేడు. కానీ ప్రభు ఉన్నారా లేరా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గై కొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేనికోసారి దగ్గరికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏమన్నారండి ప్రభు వారు? యుగ సమాప్తి వరకు, అంటే సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఆకాశాలు ఇవన్నీ లయమైపోయే వరకు నేను ఉన్నాను. హల్లెలూయా. ఎవరితో ఉన్నాను? మీతో ఉన్నాను. ఎవరితో ఉన్నాను? నేను మీతో ఉన్నాను. ఈ యుగ సమాప్తి వరకు మీతో ఉన్నానన్నారు ప్రభు వారు. వారు మర్చిపోయి ఈ మాటలు. ధను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా లేడు, కానీ ఆయన ఎలాగున్నాడు చెప్పండి? ఆత్మరూపిగా వాళ్ళతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో నేను మీ దగ్గరికి రాలేకపోవచ్చు, మీరు నా దగ్గరికి రాలేకపోవచ్చు ప్రియులరా, కానీ మీతో నాతో ఎవరున్నారు చెప్పండి? యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షంగా నీ పక్కన కూర్చోకపోవచ్చు, కానీ నీతో ఆయనే ఉన్నాడు. నాతో ఆయన ఉన్నాడు, నాలో ఆయన ఉన్నాడు, మీలో ఆయన ఉన్నాడు, మనతో ఆయన ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. శిష్యులు మర్చిపోయారు గనుకనే వాళ్ళు ఏమంటారు చెప్పండి? చేపల పడ తగిలిపోదాం. ఇప్పుడు దాకా మనుషులు పట్టే జాలరు కదా మీరు, దేవుని కొరకు పనిచేశారు కదా మీరు. ఎప్పటిదాకా మీరు ఆ గ్రామం వెళ్ళి అందరిని మారుస్తూ, అందరి కొరకు సువార్తను ప్రకటిస్తూ ప్రభు కొరకు నిలబడ్డారు కదా. ప్రభు ఏమన్నారు? పనివాడు జీతమునకు అన్నాడా లేదా? శిష్యులు చెప్పాడా? చెప్పలేదు. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము. చూస్తారా? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. యేసు ప్రభువారు శిష్యుల్ని ఆయన సేవ కొరకు, సువార్త కొరకు పంపినప్పుడు చెప్పిన మాట అనేది. మిమ్మల్ని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? యేసు ప్రభు శిష్యులు చేర్చుకుంటే యేసు ప్రభునే చేర్చుకున్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు గారు వచ్చారు మన దగ్గరికి. పేతురు గారు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? యేసు బాబే, యేసు ప్రభువే మన ఇంట్లోకి వచ్చినట్టు. పేతురు గారు కాదా? వాక్యం చెప్తా ఉంది ఇక్కడ. మీరు ఆ పేతురు గారికి కొంచెం చల్లనీళ్ళు ఇచ్చారు లేదా, కానీ వెచ్చనీళ్ళు అంటే ఏదో టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారట? పేతురు గారికి కాదట. వాక్యం చెప్తుంది అది ఆయనకి ఇచ్చినట్ట. దేవుని స్తోత్రం చెప్పండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు తమ ప్రతిఫలము ఎందుకు మర్చిపోయాడు పేతురు? దేవుడు మనకు చెప్పాడు. మనకేమిచ్చాడు ఆయన మనకేమిచ్చాడు? ఇది ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. మనం పని చేస్తే ఆయన జీతం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కూలి పని చేసుడు జీతం ఉందా లేదా?
వ్యవసాయం చేస్తే జీతం ఉందా లేదా? ఏమంటే ఉద్యోగం చేస్తే జీతం ఉందా లేదా? అలాగే దేవుని పని చేసిన ఏముందో చెప్పండి? జీతం. జీతం. మేము కొన్నిసార్లు వెళ్తాం, ఒక్కో చోట ఒక 10 రూపాయలు ఇస్తారు, ఒక 100 రూపాయలు ఇస్తారు, ఒకళ్ళు 1000 రూపాయలు, అసలు ఒక్కొక్కరు ₹1 కూడా ఇవ్వరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఎందుకు? డబ్బు ఇచ్చేది మీరు కదా. ఎవరు మా యజమాని? ఎవరు చెప్పారు? పనివాడి జీతాన్ని పాత్ర మీరు చెప్పారు, దేవుడు చెప్పాడా? ఆయన ఇస్తాడు జీతం. దేవుని స్తోత్రం చెప్పండి. మేము పని చేసి వచ్చేస్తాం అంతే, ప్రార్థన చేసేస్తాం, అక్కడ ఏదో కార్యక్రమం చేసేస్తాం. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎవరిస్తారో? దేవుడు. ఏమండి, పేతురు దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? పనే చేయాలి. పని చేస్తే ఆయన చూసుకుంటాడు. జీతాల గొడవ. జీతాల గొడవ ఎవరిది చెప్పండి? జీతం కూడా ఎవరిది? దేవునిది. పేతురు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆయన. ఏ భాగ్యము? మనుషులు పట్టే జాలరే నువ్వు అంటే ఆ రోజున వల వదిలేస్తాడు, పడవ వదిలేస్తాడు, తల్లిదండ్రులు వదిలేస్తాడు, ఆయనతో తిరుగుతూ మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన కనబడకపోతే ఏమనుకున్నాడు చెప్పండి? ఆ మహానుభావుడు లేడు, ఇక నా బతుకు ఏమైపోద్దో, అందుకు అంటున్నాడు నేను ఇక చేపలు పట్టుకుంటాను, నా బ్రతుకు దేవుడు నేను చూసుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయాడట. అంటమే కాదు, ఈయనకి పేతురు గారికి అండి బైబిల్లోనండి దుడుకు పేతురు అన్నారు. ఉడుకుబోతు పేతురు. దుడుకుతనము, ఉడుకుతనము, తొందర కూడా ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరికండి మాటలు తొందర, దుడుకు ఎక్కువ. ఒక్కొక్కరు చాలా ఉడుకుబోతుతనంగా కూడా ఉంటారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం దేనికి కూడా తొందరపడకూడదండి, కంగారు పడకూడదండి, ఉడుకుబోతుతనంగా ఉండకూడదండి. ఈ పేతురు గారు అటువంటి వాడే. ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు. అప్పటికే చాలాసార్లు, ఒకసారి తలుపులు వేసేస్తుంటే లోపలికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత తాను చేతులు చూపించి రండి, ఇదిగో నేను భూతాన్ని కాదు, నా చేతుల్లో గాయాలు చూడండి, నా ప్రక్కలో గాయం చూడండి అని యేసు ప్రభు తాను సజీవునిగా వారికి కనబరుచుకున్నాడు. అయినా కానీ పేతురికి ఏమి లేదంటే విశ్వాసమో లేకుండా పోయింది. నేను చేపలు పట్టుకుంటాను అని ఈ పేతురు అనగానే మిగిలిన వాళ్ళందరూ నువ్వు చేపలు పట్టుకుంటే నీవే మెయిన్ లీడరు, మాకు నువ్వే పెద్ద లీడరవే, నువ్వు చేపలు పట్టుకుంటే నీకంటే వెనకాల ఉన్నవాళ్ళు మేమేం చేస్తారా బాబు, నీ వెనకాల మేమని చెప్పి వీళ్ళందరూ అంటే వెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయి ఆ రాత్రంతా ఆ సముద్రంలో వలల వేడి మొదలు పెట్టారండి. చదవండి అన్నమాట. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేనికోసారి స్తోత్రం చెప్పండి. ఏసీ లేకుండా, యేసు తోడు లేకుండా మన జీవితాల్లో ఏమీ పట్టుకోలేమండి, ఏమీ సంపాదించుకోలేమండి. అసలు యేసు లేకుండా మన బ్రతుకుల్లో ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. దానికి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కష్టపడ్డారో, కానీ వీళ్ళు ప్రయాస, వీళ్ళ కష్టం పరలోకమందున దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బేకరే చెప్పాలి హల్లెలూయా. వీళ్ళ ప్రయాసను ఆయన చూస్తున్నాడు, వీళ్ళ తొందరపాటుని చూస్తున్నాడు ఆయన, వీళ్ళ దుడుకుతనము చూస్తున్నాడు ఆయన. సూర్యోదయం అయిపోతుంది, తెల్లారిపోతా ఉంది, 6 గంటలు అయిపోతా ఉంది, సూర్యుడు అలాగ పైకి వస్తా ఉన్నాడు. అప్పుడు ప్రభువు ఆ ఒడ్డుని నిలబడ్డారట ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అండి ఆ ఒడ్డుకు వచ్చేసి ఆ ఒడ్డుని నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా, భోజనానికి తినడానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? రాత్రంతా కష్టపడ్డారు కదా, ఒక్క రొట్టె కానీ ఒక చేప కానీ దొరికిందా? భోజనానికి ఏదైనా ఆహారం ఉందా అని ప్రభువు వారిని అడిగితే వాళ్ళు అక్కడి నుంచి అన్నారు, మేము 7 ఉన్నాం ఇక్కడ, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. వేటకి వెళ్ళేవాళ్ళు అండి, సముద్రంలోకి వేటకి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టుకుని వాళ్ళకి భోజనానికి చేపల్ని వండుకుని తింటూ ఉంటారు. కానీ ఆ రాత్రి ప్రియులరా, రాత్రంతా శ్రమ పడ్డారు కానీ, ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు.
ప్రభువు వాళ్ళని అడుగుతున్నారు, పిల్లలరా భోజనానికి ఏమైనా ఆహారం ఉందంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు? లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ఎలా చూడండి ఆయన బయట ఎక్కడ ఉన్నాడు? ఆయన సముద్రం దరినున్నాడు, ఒడ్డున ఉన్నారు ప్రభువారు. ఒడ్డున ఉండే వాళ్ళతో చెప్తున్నాడు, అరే బాబు ఇదిగో మీరు మీ యొక్క ఈ ప్రక్కకి మీరు వలయ్యండి అన్నారట. ప్రభు చెప్పినట్టుగా వారు ఆ పక్కకి వల వేయగానే ఆ వలలోకి 153 గొప్ప చేపలు పడ్డాయి. దానికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టలు అందరూ. దేవుడు పిల్లరా మన జీవితాల్లో ఆయన తన మహిమ బయలుపరుస్తాడు. మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలని వెల్లడి చేస్తాడు. ఎప్పుడంటే తెలుసా, మనం ఆయన మాట వినాలండి, ఆయన వైపు చూడాలండి, ఆయన కోసం కనిపెట్టుకోవాలండి. తొందరపడిపోతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరపాటు నిర్ణయాలు చేసేస్తాం. పొరపాటు తప్పుడు త్రోవల్లోకి, రాంగ్ డెసిషన్లోనికి, వెళ్ళకూడని దారుల్లోనికి, చెయ్యకూడని నిర్ణయాలు కొన్నిసార్లు మనం చేస్తాం. అప్పుడే మన జీవితాల్లో అప్పటిదాకా ఉన్న ఆ సమృద్ధి, ఆ నది ఏమైపోతుంది తెలుసా? ఎండిపోద్దండి. ఎప్పుడైతే మనము దేవుని మాటను ధిక్కరించి, దేవునికి లోబడకుండా, దేవుని విడిచిపెట్టి మనం బయటికి వెళతామో, వేరొక మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటామో, అప్పటిదాకా ఉన్న ఆ సమృద్ధి ఎండిపోతూ ఉంటుంది. అతికేది అతకదో, ముట్టేది అంటారు కదా. ఏమనండి బాబు, మాకు ఏది కలిసి వస్తలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే ఆ మాట కలిసి రాదు కొన్నిసార్లు. ఎప్పుడయ్యా అంటే దేవునికి మనము విరోధంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, రాంగ్ ట్రాక్లోకి, తప్పుడు మార్గాల్లోకి, తప్పుడు విధానాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కావాలనే కొన్నిసార్లు ఆ తండ్రి మనల్ని ఏం చేస్తారంటే సరిచేయడం కొరకే, శిక్షించడం కొరకు, మనల్ని శ్రమల పాలు చేయడానికి కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. శిష్యులు చూడండి, ఇక్కడ వీళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంటే ఆయన ఏం చేశాడంటే, ఆ రోజున ప్రభు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడినప్పుడు వెంటనే వారు ప్రభు చెప్పినట్టుగానే ఆ వల వేసినప్పుడు ఆ వలలోకి ఎన్ని చేపలు వచ్చాయటండి? 153 చేపలు. ఏం చేపలు అయ్యి? గొప్ప చేపలు అంటాడు, గొప్ప చేపలు. అలాగా ఆ చేపలు పిల్లరా, గొప్ప చేపలు దొరికినాయి అంట ఆ రోజున. యేసు ప్రభు వారు వాళ్ళకి ఘనమైన చేపలు 153 చేపల్ని, గొప్ప చేపల్ని ప్రభు ఇచ్చారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని తట్టు చూస్తామో, దేవుడు మన మార్గాల్లో ఆయన వెలుగుతో నింపేస్తాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు మన మార్గాల మీద తన వెలుగు ప్రకాశింపజేస్తాడు. మన యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము. మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదండి. మనం కోరుకున్నట్లుగా వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేయకూడదండి. మన కన్ను ఎవరి మీద పెట్టాలి చెప్పండి? ప్రభు అంటాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ. హల్లెలూయా. రాత్రంతా తిరుగుతూనే ఉన్నారే, రాత్రంతా ప్రియులరా సముద్రము, అది మహాసముద్రం, అది ఎన్ని లక్షల అడుగులు ఉంటుందో, ఎన్ని అడుగులు వేసుకుంటే వెళ్ళారు. చూసారా? వాళ్ళ జీవితంలో ఏదైనా సంపాదించుకోగలిగారా? వాళ్ళ జీవితంలో ఏదైనా పొందుకోగలిగారా? లేదు. ఈ రోజు నీ ఉదయకాలం మన జీవితాల్లో కూడా అంతే ప్రియులరా. ప్రభువు లేకపోతే మన జీవితం అంతా ఒక పెద్ద గుడ్డు సున్నా అండి, పెద్ద గుడ్డు సున్నా. ప్రభు ఉంటేనే ఏదైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి పిల్లరా ఆ రోజున వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు ఇవ్వాలి, వాళ్ళ జీవితాల్లో ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ప్రభు కోరుకున్నాడు. అందుకునే పిల్లలార భోజనానికి ఆయన కావాలా? ఆయనకు అవసరం లేదు. ఒక్కోసారి దేవుడేనండి మనల్ని దీవించడానికి కొన్నిసార్లు సేవకులను పంపిస్తాడు. ఎందుకు? ఆ సేవకులు ఎందుకు వస్తారు మన దగ్గరికి? తిని వెళ్ళిపోవడానికి కాదు, ఏదో ఎత్త పట్టుకెళ్ళిపోతా కాదు, నిన్ను దీవించాలని. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి
సేవకులు మన ఇంటికి వచ్చి గంటలు గంటలు కూర్చుంటారు, కనీసం మంచిలు కూడా ఇవ్వలేం, కనీసం టీ కూడా ఇవ్వలేం, కనీసం ఒక 100 రూపాయలు కానుక కూడా ఇవ్వలేం. నేను కొన్నిసార్లు అనుకుంటా, ఎవరైనా మా ఇంటికి వచ్చి అలాగే వెళ్ళిపోతే, దేవుడే పంపాడేమి, నేనేంటి కనీసం టీ కూడా ఇవ్వలేకపోయాము, కనీసం కానుక కూడా ఇవ్వలేకపోయాము. అవకాశం ఏం పోయింది చెప్పండి? ఏం పోయింది? అవకాశం. ఏమో అవకాశం. దేవుడు మనల్ని దీవించాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం అడ్డపడిపోవాలండి దేవుని సేవకులు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్న స్వార్థ చేసుకుంటే ఒక టీం వాళ్ళు ఇలాగే వస్తున్నారు. వాళ్ళందరూ మనకు తెలుసు. మనం ప్రతి సోమవారం సేవ చేస్తూనే ఉంటాం. మనకేంటి అనుకోవచ్చు కదా. మా పిల్లలు చెప్పారు, ఆడ పిలవరా, పిలిచి వాళ్ళకి డ్రింకులు ఇవ్వండి అని ఆపి, వాళ్ళందరిని ఆపి నిలబడి పిలిచి డ్రింకులు ఇచ్చి, అందరూ కొంతమంది డ్రింకులు తాగమంటే మళ్ళీ టీ పెట్టించి ఇచ్చాం. ఎందుకు తెలుసా? అది మనకి ఎంతో ఆశీర్వాదం. మేము స్తోత్రం చెప్పండి. అది మన బిడ్డలకి, మన కుటుంబాలకి ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. మనం అడ్డుపడిపోవాలండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏమో కొన్ని అవకాశాలు మనకే ఇస్తున్నాడు. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. మనం ఏదో రకంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనమే చేతులారా కొన్నిసార్లు అవకాశాలన్నీనే జార విడుచుకుంటూ ఉంటాం. మనం దేవుడు మనకిస్తున్న ఆ అవకాశాలని కొన్నిసార్లు మనమే జార విడుచుకుంటూ ఉంటాం. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ రోజున శిష్యులతో మాట్లాడినప్పుడు, అయ్యా ఇదిగో మీరు మీ వల కుడివైపున, ఆ వైపు ఏమన్నారు, కుడివైపు అన్నారా ఏమన్నారు చూడండి. 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. ఆగనాగనాని కుడివైపుకి ఎడమ వైపుకి ఎంత దూరం? ధోని కుడివైపుకి ఎడమ వైపుకి ఎంత దూరం? చూస్తారేంటి? ధోని కుడివైపుకి ఎడమ వైపుకి ఎంత దూరం? కుడివైపు అయితే పడితే ఎడమవైపు అయితే పడవా? నా మాట ఏనండి జాగ్రత్తగా. కుడివైపు అయితే ధోని ఎక్కడుంది? రోడ్డు మీద లేదు. ఎక్కడుంది? దాన్ని అలా చూస్తారండి, చెప్పండి ఎక్కడుంది? సముద్రంలో ఉంది. సముద్రంలో ధోని ఏం చేద్ది? ఇదిగో ఇలాగెళ్తుంది, ఇలాగెళ్తుంది, అవునా? ఇలాగెళ్తుంది. అంటే కుడివైపు ఎడమవైపు ఎక్కడ? ధోని కిందే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ధోని కిందే కదా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కుడివైపు కాదు, ఎడమవైపు కాదు, ఆయన మాటే వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కుడివైపు వేయమన్నాడు, నువ్వు కుడివైపు వేయాలి. లేదని ఎడమవైపు వేయనుకో, నువ్వు ఎడమవైపు వేయాలి. ఏంటి పాస్టర్ గారు ఆయన అలా చెప్పాడండి? కుడివైపు మన ఎడమవైపు వేస్తే ఎక్కడుంది? ధోనికి ఎంతే కదా ఉంది. నేను ఎత్తాడు, నీకు పడదు, పిత్త పరికి కూడా పడదు నీకు. ఆయన ఏం చెప్పాడో అది నీ జీవితంలో నువ్వు చెయ్యాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట వినడం రావాలండి. నువ్వు ఆయన మాట వినాలి. ప్రియులారా, యేసయ్య మాట మనము వినడం మనకి నేర్చుకోవాలి. అంతే తప్ప నాకు తెలుసు కదా అలాగే చెయ్యాలా, ఇలా చేసుకోకూడదా? చేసుకో, తప్పేం లేదు. కాకపోతే ఫలితం ఉండదు. ఆయన చెప్పినట్టు చేస్తే ఇదిగో 153 గొప్ప చేపలు దొరుకుతాయి నీకు. దాని స్తోత్రం చెప్పండి. 153 గొప్ప చేపలలాగా నీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉంటుంటే మన బ్రతుకులలో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. మనం దీవెన పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయన మాటను మనము వినాలి. చూసారా, పేతురు, ఈ ఉడుకు పేతురు, తొందర పేతురు ఏం చేశాడంటే ప్రభు కనబడకపోయేటప్పటికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు పేతురుకి అర్థమైంది, ఆ వచ్చింది ఎవరో? యేసు ప్రభు. హల్లెలూయా. వాళ్ళు గుర్తుపెట్టారంటే, చదవండి ఆ మాట, 7వ వచనము. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను.
హల్లెలూయా. వాళ్ళు వాళ్ళటండి వీళ్ళు యేసు ప్రభుని గుర్తుపట్టేశారు. తెలిసిపోయింది. ఒరే వచ్చింది ఎవరు అనుకున్నారు? యేసు ప్రభువారు అని చెప్పి ఈ సీమోనుకి ఈ యోహాను చెప్పాడు. ఎప్పుడేదో చెప్పాడో వెంటనే అప్పటికే పేతురటండి బట్టలు కూడా లేకుండా, పై వస్త్రం లేకుండా దిగంబరిగా ఉన్నాడు. ప్రభువుని చూచట గబుక్కుని సముద్రంలో దూకి కప్పుకున్నాడు, శరీరం కప్పుకున్నాడు. వీళ్ళు ఒడ్డుకు వచ్చేసారు. ప్రభువుని చూడగానే ఒడ్డుకు రాగానే వీళ్ళ కోసము ఆల్రెడీ ప్రభు అక్కడ చేపల్ని రొట్టెల్ని పెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు ప్రత్యక్షమైంది. ఇది మూడోసారట. ఆ కింద వచ్చిన 14వ వచనం చెప్తాడు. యేసు మృతులలో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. అప్పటికే 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. 2 సార్లు వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ ఎదురుగా ఉన్నాడు. కానీ ప్రభువు ఇక నిరంతరము మనతోనే ఉండడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని విడిచిపెట్టి మరలా యథావిధిగా తమ చేపల వేట కోసం వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన విడిచిపెట్టుకోవాల్సిన పని లేదు. నిన్ను ఆయన మర్చిపోయేదేడు కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను నిన్ను విడువను ఎడబాయను. ఆయన మనల్ని విడిచిపెట్టడైనా కనుక మన జీవితాల్లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆత్మరూపిగా నీతో, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో ఆయన ఉన్నాడు. నీ అవసరాలు అక్కర్లు అన్నీ ఆయన తెలుసు. చూడండి, వాళ్ళు చేపలు పడలేదని ప్రభుకు తెలిసి తెలదా? తెలుసు. అందుకే అడిగాడు ఆయన. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన. అడిగితే ప్రభువా మా దగ్గర ఏమీ లేదన్నారు. అప్పుడు ఆయన కుడివైపు ఏమంటే ఆ వేయగానే 153 గొప్ప చేపల్ని ప్రభు వారికి అనుగ్రహించారు. ఆ చేపలు పడ్డాయి. వారి జీవితాల్లో ఉన్న పిల్లల ఆ పేదరికాన్ని ప్రభు తొలగించేశాడు. సమృద్ధిని వారికి ఇచ్చారు. ఈరోజు నీ మధ్యాహ్న వేళ మన కుటుంబాల్లో సమృద్ధిని మనం అనుభవించాలంటే, మన కుటుంబాల్లో లెక్కలేని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనము కూడా ఎవరి మాట వినాలి చెప్పండి? యేసయ్య మాట వినాలి. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, నేను నా ప్రభు మాట వింటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకున్న అలవాటు ఏంటంటే అందరి మాటలు వింటాం. పొరుగింటోళ్ళ మాట వింటాం, పక్కింటోళ్ళ మాట వింటాం, పెదనాన్న మాట, చిన్నాన్న మాట, వదిన మాట, అక్క మాట, బావ మాట, అందరి మాటలు వింటాం. కానీ జీవాధిపతి అని యేసయ్య మాట మనము వినలేకపోతా ఉన్నాం. కానీ ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి, నేను ప్రభు మాట వింటాను. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకోవచ్చు పేతురులాగానే ప్రభు వాళ్ళతో లేడు కదండి, ఉన్నాడా? ప్రత్యక్షంగా లేడు, కానీ ఆయన పరోక్షంగా వాళ్ళతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రభు నీతో లేడు అనుకుంటున్నా, కానీ ఆయన నీతోనే ఉన్నాడు. అయితే నీకు ప్రత్యక్షంగా నీ కళ్ళ ముందు అని కనిపించడు. బైబిల్ అంటుంది దేవుడు ఆత్మ స్వరూపి. నువ్వు ప్రార్థనతో, వాక్యంతో, ప్రభువుతో నిత్య సహవాసం చేసినప్పుడు నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. నీ కుటుంబానికి ఏది కావాలో వాటన్నిటినీ ప్రభు ఇస్తారండి. ఆయన మాట విన్నారు కనుకనే శిష్యులు 153 గొప్ప చేపల్ని వాళ్ళు పొందుకోగలిగారు. ఈ రోజున మన జీవితాల్లో మనము కూడా ప్రభు ఘనమైన కార్యాలు మన కుటుంబంలో జరిగించాలంటే మనం కూడా ప్రభు మాట విందాం. ఆయన చెప్పినట్లుగా మన జీవితాలను కట్టుకుందాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి స్థలాల్లో వంచండి, ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.